సురేష్ గారు, ఇప్పుడు యూఎస్ యాంగిల్‌లో ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో యూఎస్ యాంగిల్‌లో మనం చూస్తుంటే వాళ్ళు చేస్తున్న అటాక్స్ అవి చూస్తుంటే ఇప్పుడేమో కర్గ్ మీద అటాక్ చేశారు. ఇప్పుడు దాంతో పాటు $10,000,000 అనౌన్స్ చేశారు. టాప్ లీడర్స్ వివరాలు తెలిస్తే. అయితే మూడోదేమో మెరైన్ 2500 మెరైన్ కార్ప్స్ వీళ్ళు వచ్చాయి. అంటే వాళ్ళు అటాక్ ఎలా చేయబోతున్నారు ఏంటనేది మనకి కనిపిస్తుంది. అయితే ఇరాన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రాక్సీస్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలవుతాయా? లేకపోతే ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గల్ఫ్‌లో అటాక్ చేస్తారా? ఇజ్రాయెల్‌ని అటాక్ చేస్తారా? ఏం చేయబోతున్నారు వీళ్ళు? మనం సెకండ్ పాయింట్ నుంచి మొదలు పెడదాం. హ్మ్. మీరన్నారు $10,000,000 అనౌన్స్ చేశారని. ఎవరు ఎళ్లి చెప్తారండి? దాంట్లో నలుగురు, ఐదుగురు పేర్లు చెప్పారు. లార్సన్ గాని వాళ్ళందరూ ఉన్నారు. అవును. వీళ్ళ నలుగురు పేరు ఒకటి ఖమేని ఒకటే కాదు. ఖమేని జూనియర్ ఖమేని కాకుండా ఇంకా నలుగురు పేరు. రివల్యూషనరీ గార్డ్ చీఫ్ వీళ్ళందరి పేర్లు. హ్మ్. ఇవాళ పొద్దున ఒక ప్రొసెషన్ తీశారు తెహరాన్‌లో. దాంట్లో ఈ చెప్పిన నలుగురిలో ముగ్గురు ముందున్నారు ఓహ్! లైన్‌లో. హ్మ్. ఏం చేయలేకపోయారు వీళ్ళు. ఏం చేయలేరు. హ్మ్. మీరు అనౌన్స్ చేస్తారండి. కానీ ఎవడు ఇంత దమ్ పెట్టుకొని ఈడిక్కడున్నాడు, ఈడిక్కడున్నాడు అని చెప్తాడు ఎవడు? హ్మ్. వాడు ఉండడు రేపు. వాళ్ళు వాళ్ళ ఎదురు ఫ్ ట్రంప్ మీదే ప్రకటిస్తారు వాళ్ళ వాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటారు. వీడు పోతాడు ఎట్లైనా. వాడికి హ్మ్. తెలుసు. సరే మీరు రేపు కొట్టాలంటే మీరు కొట్టొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అంత హ్మ్. పెద్ద పనేం కాదు. ఇప్పటిదాకా కొట్టేస్తుండే కూడా. ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళందరూ మాయమైపోయారు. హ్మ్. ట్రంపే చెప్తున్నారు. దే హావ్ ఆల్ డిసపియర్డ్. ఓకే. కానీ వాళ్ళు పొద్దున కనిపించింది కదా మళ్ళీ. హ్మ్. అప్పుడేం చేశారు మీరు బాంబేసారా? ఏయలేదు. అమెరికాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే ఆ టైంలో. వాళ్ళేమనుకున్నారు ఫస్ట్ డే కాంగానే అయిపోయింది. యుద్ధం అయిపోయింది. సరెండర్ అయిపోయారు. రిలాక్స్ అయిపోయారు వాళ్ళు మొదటి ఆళ్ళు రోజు. వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. హ్మ్. దట్ ఇరాన్ ఇట్లాంటి ఒక అసిమెట్రిక్ వార్‌ఫేర్‌కొచ్చేస్తుంది. ఇట్లా కొడతారని ఎప్పుడు వాళ్ళు కలలో గూడా ఆలోచించలేదు. అదే జరిగింది పవన్ గారు. ఇంకా వెళ్తూ ఇరాన్ ఇంకా అసిమెట్రిక్ వార్‌ఫేర్‌కెళ్తారు. మా కర్గ్ ఐలాండ్ మీద కొట్టారు గదా! మేము ఇప్పుడు సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, హ్మ్. ఖత్తర్ వాళ్ళ ఫీల్డ్స్ మీద గూడా మేము కొడతాం. హ్మ్. టెల్ అవీవ్‌లో కొట్టారు వీళ్ళు. అవును. హైఫాని కొట్టారు. హ్మ్. రిఫైనరీని కొట్టారు ఇజ్రాయెల్‌లో. హ్మ్. అంటే సింపుల్. మేము మునుగుతున్నాము. హ్మ్. మిమ్మల్ని గూడా తీసుకెళ్తాం తోడు. ఇది హ్మ్. ఇప్పుడున్న స్ట్రాటజీ. ఓకే. ఇప్పుడు మన యాంగిల్‌లో చూస్తే మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాము? మనం ఎలా చేస్తున్నాము? డిప్లొమాటిక్‌లీ మన షిప్స్‌ని బయటికి తీసుకొస్తున్నాం. హ్మ్. మన లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాం పవన్ గారు. గయానా గాని, అవును. యూఎస్ గాని, ఈవెన్ కెనడా దగ్గర నుంచి మనం ఫ్యూయల్ అండ్ గ్యాస్ తెప్పించుకుంటాం. రష్యా దగ్గర నుంచి ఆల్రెడీ 30% మన గ్యాస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో మన ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ రష్యా వైపు నుంచి తెప్పించుకుంటున్నాం. హ్మ్. ఇది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ గల్ఫ్ నుంచి ఒకటే ఉంది మనకి. హ్మ్. గల్ఫ్ రీజియన్ నుంచి ఇండియాకి చేరుకోవడానికి ఎస్పెషల్లీ మన వెస్టర్న్ కోస్ట్ వైపు చేరుకోవడానికి గుజరాత్‌లో 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఎన్‌జీ తీసుకొస్తారు. లేకుంటే లిక్విఫైడ్ గ్యాస్ తీసుకొస్తారు. లిక్విఫైడ్ ఓకే. హ్మ్. ఎల్ఎన్‌జీ తీసుకొస్తారు. దాన్ని ప్రతి పోర్ట్‌లో అన్‌లోడ్ చేయలేరు మీరు. హ్మ్. దానికి స్పెషలైజ్డ్ ఉన్న పోర్ట్స్ ఉన్నాయి. అక్కడే ఎళ్తుంది. గుజరాత్‌లో 2 ఉన్నాయి. ఐ థింక్ దేర్ ఇస్ వన్ నియర్ ముంబై. హ్మ్. ఇంకోటి మంగళూరు దగ్గర ఉంది. ఇంకోటి కొచ్చిన్‌లో ఉంది. ఇంకోటి మన వైజాగ్ వైపు ఉంది ఒకటి. హుహు. ట్యూటికోరిన్ దగ్గర ఎక్కడో తమిళనాడు కోస్ట్ దగ్గర ఒకటుంది. అక్కడే ఇదంతా అన్‌లోడ్ జేయొచ్చు. హ్మ్. మిగతా ప్లేస్‌లో మీరు అన్‌లోడ్ చేయలేరు. రిఫైనరీ కాదిది. అన్‌లోడ్ చేసుకోవడం. అన్‌లోడ్ చేసుకొని హ్మ్. గ్యాస్ అన్‌లోడ్ చేయడం కాదు. హుహు. గ్యాస్ రిఫైన్ అయిపోయింది. ఇట్స్ అవును. గ్యాస్ నౌ. రైట్. రైట్. ఆ! అది మనం మాట్లాడితే ఇంకో సబ్జెక్ట్ అది. హ్మ్. ప్రొపేన్ అండ్ బ్యూటేన్ మనం కెమిస్ట్రీలో చదువుకున్నాం ఇదంతా. హ్మ్. దాన్ని ఆయిల్ నుంచి మనం రిఫైన్ చేస్తున్నప్పుడే మనకి ఇదంతా వస్తుంది. గ్యాస్ రిఫైన్ చేసినప్పుడు మనకి బ్యూటేన్ అండ్ ప్రొపేన్ వస్తుంది. హ్మ్. దాని నుంచి మీరు మిక్స్ చేసుకొని సర్టెన్ ప్రొపోర్షన్‌లో తీసుకుంటే ఎల్‌పీజీ అయితుంది అది. హ్మ్. లిక్విడ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2, 3 ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ మీరు సిట్యుయేషన్‌ని స్టెబిలైజ్ చేసి కమర్షియల్ గ్యాస్ కోసం హ్మ్. మీకు సప్లై ఉండాలని. నేను బహుశా చెప్పలేదో మీ దగ్గర. హ్మ్. మనకి దేశంలో టోటల్ మన దగ్గర 33,00,00,000 కస్టమర్స్ ఉన్నారు. హ్మ్. డొమెస్టిక్ ఎల్‌పీజీకి 33.4 కోట్లు. ఓహ్! 2014లో నేను ఈ ఫిగర్స్ 26 మాట్లాడుతున్నాను. నిన్నటి ఫిగర్స్ ఇది. 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దిగేకన్నా ముందు ఆ టైంలో మన దగ్గర 14,00,00,000 మందే ఎల్‌పీజీ కన్స్యూమర్స్ ఉన్నారు. హ్మ్. అంటే 11 సంవత్సరాల్లో 11, 12 అని పెట్టుకోండి. ఆల్రెడీ మనం మార్చ్‌లో వచ్చేసాం. 12 సంవత్సరాల్లో 14,00,00,000 నుంచి 33,00,00,000కొచ్చాం. ఎంత పెరిగింది చూడండి సడెన్‌గా. ఆల్‌మోస్ట్ మోర్ థాన్ డబుల్ అయింది. అవును. దానికి కారణాలున్నాయి. ఒకటి దీంట్లో 10,00,00,000 మంది ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ కింద వచ్చారు. అవును. సబ్సిడైజ్డ్ కుకింగ్ గ్యాస్. దాంతోనేం జరిగిందంటే గవర్నమెంట్ చాలా స్మార్ట్ పవన్ గారు. మనం అనుకుంటాం
వీళ్ళు కావాలని ఉజ్వల ఇచ్చారు 500 రూపాయలు సబ్సిడీ. మన కెరసిన్ డిమాండ్ మొత్తం పడిపోయింది కంప్లీట్‌గా. ఎందుకంటే కండిషన్ పెట్టారు. మీ దగ్గర ఎల్‌పీజీ ఉంటే మీకు కెరోసిన్ లేదు. హ్మ్. మీకు గుర్తుంటుంది. కెరసిన్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ మార్కెట్ ప్రోడక్ట్. మీరు ఆటోలో యేసుకుంటారు. ప్రతి దాంట్లో కెరసిన్ కలుపుతారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఆ కెరసిన్ పోయింది మార్కెట్ నుంచి. మనం కెరసిన్ తెప్పించుకుంటలేం గల్ఫ్ నుంచి అంత ఎక్కువ. చాలా తక్కువ డిమాండ్. కొన్ని ప్రొడక్ట్స్‌కే ఉంటుంది కెరసిన్. మీరేం చేశారు 10,00,00,000 మందికి ఒకటి వాళ్ళు బొగ్గు వాడుతుండే. లేకుంటే వాళ్ళు ఫారెస్ట్ నుంచి కర్రలు తీసుకొచ్చి కర్రల మీద కుకింగ్ చేస్తుండే. హ్మ్. మీరు అది తగ్గించేశారు. ఒకటి పొల్యూషన్ తగ్గింది. హెల్త్ బాగుపడ్డది. లేడీస్ ఇవి చాలా సేపు అవును. అవును. 4 గంటలు, 5 గంటల రెస్పిరేటరీ సేపు ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంతా తగ్గింది. మూడవది మీరు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. కెరసిన్ బయట చేసేసారు కంప్లీట్‌గా. హ్మ్. ఇప్పుడు మన దగ్గర కావాల్సింది ఏంటి? ఈ 33,00,00,000 మందికి 2 సిలిండర్లు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 66-70 కోట్ల సిలిండర్లు ఉండాలి. హ్మ్. కానీ మార్కెట్‌లో ఇప్పుడు కూడా 85-90 కోట్ల సిలిండర్లు ఉన్నాయి. ఓహ్! అంటే ఒక ఇంటికి 3 సిలిండర్లు ఉన్నాయి ఇప్పుడు. కొన్ని అన్ని చోట్ల చెప్పట్లేదు. అంటే ఏం చేశారంటే వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు అమ్మ నాన్నగారితో ఉన్నప్పుడు మీ పేరు మీద కనెక్షన్ లేదు. మీరు హ్మ్. పెళ్లి చేసుకొని మీరు ఇంకో ప్లేస్‌కి వెళ్ళిపోయినప్పుడు మీరు సెపరేట్ కనెక్షన్ అప్లై చేశారు. అవును. కానీ ఈ లిస్ట్ నుంచి వాళ్ళు అప్లై చేశారు కదా! ఇక్కడ ఒక కనెక్షన్ అయిపోయింది 2 సిలిండర్లు. మీ వైపు 2 సిలిండర్లు అయినాయి. హ్మ్. ఒక్కొక్కసారి అదే ఇంట్లో ఉంటూ మీరేం చేస్తారు? ఇంకొక పైన ఒక ఫ్లోర్ ఉందని చెప్పి అక్కడికి ఇంకొక కనెక్షన్ అప్లై చేస్తారు. అంటే ఇంట్లో 4 సిలిండర్లు ఉంటాయి కదా! అవును. అవును. టెక్నికల్లీ మీకు ఒక ఎల్‌పీజీ ఇవ్వాలంటే ఒక ఇన్స్‌పెక్షన్ ప్రాసెస్ ఉంది. అది ఇప్పుడు లేదు భారతదేశంలో. హ్మ్. అదేంటంటే మీరు ఒక డిక్లరేషన్ ఇస్తారు. మా ఇంట్లో మాకు సెపరేట్ కిచెన్ ఉంది ఒకటి. హ్మ్. దానికోసం మేము సెపరేట్ గ్యాస్ ఆర్డర్ చేస్తున్నాం ఎల్‌పీజీ. ఒక్క కిచెన్‌కి 2 ఎల్‌పీజీలు ఆర్డర్ చేయలేదు మీరు. ఇదివరకు సిలిండర్ రావాలంటే ఎంపీ రికమెండేషను అదంతా లేకపోతే పోయిందిలే. 5, ఇప్పుడు 6 ఏళ్ళు అదంతా పెట్టాలి. అక్కర్లేదు. ఇప్పుడు ఇదివరకు మీరు అప్పుడు మీకు మూడో రోజు ఇచ్చేస్తారు వెంటనే వాళ్ళు. ఇచ్చేస్తారు. అవును. ఎందుకంటే సబ్సిడీ ఎలిమెంట్ తీసేశారు. హ్మ్. సబ్సిడీ ఎలిమెంట్ సెపరేట్‌గా ఉంది. అవును. ఉజ్వల స్కీమ్ కింద కానీ మిగతా సబ్సిడీగా బిలో ద పావర్టీ లైన్ వాళ్ళకి సెపరేట్ ఇస్తున్నారు. హ్మ్. ఇదివరకు బ్యాంకులో పడేది డబ్బులు. ఇప్పుడు డబ్బులు. సో, ఇది మన ఇన్‌కమ్ టాక్స్ పే అనంగానే మమ్మల్ని తీసేస్తారు ఇప్పుడు లిస్ట్ నుంచి. అది అవును. మనకు కూడా జరిగింది. అండ్ గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ టు గివ్ ఇట్ అప్. హుహు. దాని తర్వాతనే మోదీ గారు మళ్ళీ దాని క్యాంపెయిన్ నడిపించినప్పుడు చాలామంది హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గాని, మీ దగ్గర కార్ ఉంటే అదంతా తీసేశారు వాళ్ళని హ్మ్. లిస్ట్. మనకి ఇప్పుడు ఏంటంటే 33,00,00,000 కనెక్షన్‌కి మీరు అందరికన్నా పెద్ద లొల్లి ఎక్కడి నుంచి వస్తుందంటే కమర్షియల్ సెగ్మెంట్ నుంచి. మన దగ్గర దేశంలో మొత్తం ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్స్‌లో 8% కమర్షియల్ ఉంది. హ్మ్. ఓన్లీ 8%. మిగతా 90% ఈజ్ డొమెస్టిక్ సెగ్మెంట్. హ్మ్. 2% ఎక్కడ పోయిందో మీరు అడుగుతారో ఆటో ఎల్‌పీజీ, ఓకే. సీఎన్‌జీ అట్లాంటి వెహికల్స్‌కి. ఈ 8% మందే ఇప్పుడు అందరికన్నా పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. రెస్టారెంట్ వాళ్ళు, ఇండస్ట్రియల్ కిచెన్స్ ఇప్పుడు వాళ్ళు, హడావుడి జరుగుతుంది. అదంతా గొడవ వాళ్ళకే. టీవీలో సో, వస్తుంది. అక్కడే ఇవన్నీ అవే. ప్రాబ్లమ్ అయితుంది. హ్మ్. వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ బయట నుంచి తెప్పించుకున్నప్పుడు ఒకసారి ఈ మీరు ఆర్డరింగ్ ఫ్రెండ్సీ ఒకటి నడుస్తుంది చూడండి పానిక్ సిట్యుయేషన్ అది హ్మ్. తగ్గితే ఇమ్మీడియట్లీ ఈ కమర్షియల్ సిలిండర్స్ సప్లై మొదలవుతుంది. కమర్షియల్ సిలిండర్స్ కూడా ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే కమర్షియల్ సిలిండర్ వాళ్ళ దగ్గర మీరు పీఎన్జీ తీసుకోండి. మీరు పైప్డ్ గ్యాస్ తీసుకోండి. హ్మ్. మీరు చూసుంటారు పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లో కొత్త అవును. కాంప్లెక్స్ యెల్లో అపార్ట్మెంట్స్ కలర్డ్ పైప్ ఒకటి ఉంటుంది. అవును. గేటెడ్ కమ్యూనిటీస్. యూ ఆల్ షుడ్ మూవ్ ఇంటూ ఇట్. నౌ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కోవిడ్. హ్మ్. డీమానిటైజేషన్ జరిగినప్పుడు ఏమైంది? డిజిటైజేషన్ వచ్చింది. అందరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అవును. మన కోవిడ్ వచ్చినప్పుడు ఆన్‌లైన్ మీరు పని చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. మీరు ఆఫీస్‌కి వెళ్ళక్కర్లేదు. హ్మ్. ఈ రెవల్యూషన్‌లో కూడా అన్‌ఫార్చునేట్ స్పిన్ ఆఫ్ ఆర్ ఫార్చునేట్ స్పిన్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ పైప్ న్యాచురల్ గ్యాస్‌కి పీఎన్జీ పైప్ వెళ్ళిపోతున్నారు. ఓకే. వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు. మీరు గేటెడ్ కమ్యూనిటీ ఉంటే మీకు పర్మిషన్ కావాలంటే, మీకు అది కావాలంటే, ఇది కావాలంటే మీరు యూ హావ్ టు పుట్ కనెక్షన్స్. అప్పుడు ఈ ఎల్‌పీజీ అనే ప్రాబ్లమ్ ఉండదు. బ్లాక్ మార్కెట్ ఉండదు. హ్మ్. మీరు పైప్ తీసుకెళ్ళి అమ్మలేరు కదా ఇంకోరికి. అవును. అవును. సురేష్ గారు ఇప్పుడు రష్యా విషయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అంటే రష్యా మీద నాకు కొంత అనుమానం ఉంది. ఇరాన్‌కి ఏదైనా సహాయం చేస్తుందో. అంటే మొన్నటిదాకా రష్యానే ఒక మధ్యవర్తిగా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది మనకి. ఇప్పుడు రష్యానే ఆయన తప్పు పడుతున్నాడు. రష్యా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. రష్యా వాళ్ళ పని చూసుకుంటున్నారండి. హ్మ్. పుటిన్‌కి $40 అమ్మే ఫ్యూయల్ హ్మ్. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఆయన 70కి, 80కి అమ్ముకుంటున్నాడు. మొత్తం 100 దాకా ఎళ్ళలేడు. ఎందుకంటే అది లీగల్ కాదు. హ్మ్. పేమెంట్ రాదు మీకు. స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తీసేశారు హ్మ్. రష్యాని. హ్మ్. సో మీకు ఎవరైనా క్యాష్‌లో ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే బార్టర్ సిస్టమ్‌లో నడుస్తుంది.
మన దగ్గర చైనా దగ్గర ఇది నడుస్తుంది హ్మ్. పుటిన్కి. దానికోసం మన దగ్గర కొనుక్కోమన్నారు, గుర్తుంది మీకు? అవును. కొనుక్కోండి. సో పుటిన్ ఇస్ స్మార్ట్. ఆయనకి ముందొచ్చే లాభం కన్నా 20% ఇప్పుడు ఎక్కువ వస్తుంది పవన్ ఆ! గారు. అదే అవును. నడుస్తుందన్నమాట. అవును. ఇప్పుడేం లేదు. పుటిన్ ఇంకొక 2, 3 నెలలు కూడా చూస్తారు. హ్మ్. దాని తర్వాత ఆయన ప్రొడక్షన్ కావాలంటే పెంచుతారు. యూరోప్ దగ్గర చెప్తారు, యూరోప్ మీకు కావాలంటే నా దగ్గర లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉంది, సైన్ చేయండి అంటారు. వాళ్ళు చేయరు. హ్మ్. వాళ్ళు యుక్రెయిన్ అని ఏడుచుకుంటూ కూర్చుంటారు. అసలు పుటిన్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. పుటిన్ ఈస్ మేకింగ్ మోర్ మనీ నౌ. ఎక్కువ సంపాదిస్తున్నారు డబ్బులు ఇప్పుడు. 30-40% రెవెన్యూ పెరిగింది రష్యాది. ఈ పెరిగింది. ఆయిల్ దీనివల్ల ప్రైస్ ఓవరాల్‌గా లబ్ధి పొందింది వాళ్ళే. వాళ్ళే. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరిగింది కదా! హ్మ్. కొనడానికి ఎవరు లేదు. సోర్స్ లేదు. అక్కడ బ్లాక్ అయి పడి ఉన్నాయి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. నా దగ్గర తీసుకోండి, రెడీగా ఉంది. నా షిప్పులన్నీ తిరుగుతుంది లోకమంతా. హ్మ్. ఎక్కడ కావాలంటే నిన్ననే ఒక రాత్రి ఒక షిప్ ట్రాక్ చేశారు. నేను కూడా చూస్తున్నా ఆ షిప్ ఎక్కడికెళ్తుందని. లాస్ట్ అది యూరోప్‌కెళ్ళింది అది. హుహుహు. యూరోప్‌కెళ్ళింది ఆ షిప్. ఆలోచించండి. రష్యన్ షిప్ మొన్నదాకా అక్కడెక్కడో తిరుగుతుంది మెడిటరేనియన్‌లో. సడెన్‌గా అది యూరోప్ వైపు వెళ్ళిపోయింది. అంటే హ్మ్. ఎవడో అక్కడ కొంటున్నాడు. అవును. వీళ్ళు ఈ డార్క్ షిప్స్ అంటారు దీన్ని. అవును. గోస్ట్ షిప్స్ కూడా అంటారు వీళ్ళు. ఇంకో హ్మ్. పేరు కూడా ఉంది. అంటే దీనికి ఫ్లాగ్ ఉండదు. హ్మ్. ఉన్నా లైట్‌లైన కూడా లైబీరియా లైట్‌లైన ఆఫ్ చేసి షిప్ పడేస్తారు. ఉంటుంది. హ్మ్. లైబీరియా పేరు మీద ఏదో పేరు మీద పెట్టేసుకొని ఉంటారు. వాళ్ళు హ్మ్. వెయిట్ చేస్తారు సీలో. హ్మ్. ఎంతుందిరా నీ దగ్గర అంటే, నా దగ్గర 15 మిలియన్ బ్యారెల్స్ ఉంది దీంట్లో. లేకుంటే 8 బిలియన్ బ్యారెల్స్ ఉందంటే, హ్మ్. సరే మేము కొనుక్కుంటే ఎంతకిస్తావో చెప్పు అంటాడు బయర్. అంతా ఫోన్‌లో నడుస్తుంది కదా! హ్మ్. ఆ! నేను $100 $100 ఏం నీకేముంది? పేమెంట్ ఎక్కడి నుంచి? అది రష్యా. అట్లానా? నేను నీకు 60 ఇస్తాను. హ్మ్. 50 ఇస్తాను, 60 ఇస్తాను. ఇస్తావా లేదా? ఓకే సార్, రైట్. వాడు ఇమ్మీడియేట్‌లీ లైట్‌లన్నీ ఆన్ చేసి నెక్స్ట్ రూట్ కాండ్లా పోర్ట్ అని పెట్టేస్తాడు. అంటే 2 నంబర్ దందా ఒక రకంగా. దో నంబర్ లీగల్ అయిపోయింది. లీగల్ అయిపోయింది. కాండ్లా వైపు వచ్చేస్తాడు. కాండ్లాలో వచ్చి ప్రోడక్ట్ దింపేస్తాడు. వెళ్ళిపోతాడు. హ్మ్. మళ్ళీ అక్కడ రష్యాలో వెళ్ళి మళ్ళీ నింపుకుంటాడు. మళ్ళీ సీలో వచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఇంకెవడన్నా ఇది హ్మ్. ఎట్లా అంటే మన లేబర్ అడ్డాలు ఉంటాయి చూడండి పొద్దున. అవును. అవును. అట్లనే లేబర్ అడ్డాల్లో వెయిట్ చేస్తుంటారు. ఎవడొచ్చి తీసుకెళ్తాడు నన్ను అని చెప్పి. హ్మ్. ఎవడో ఒక కాంట్రాక్టర్ వస్తాడు. వాళ్ళు వచ్చి నన్ను ఈ రోజు పనికి తీసుకెళ్తా. ఇది కూడా అంతే. వెయిట్ హ్మ్. చేస్తున్నారు డార్క్ షిప్స్. అక్కడ ఉంటది. మీరు కొనుక్కోండి. మీరు తీసుకెళ్ళిపోండి అంతే. హ్మ్. ఇది పరిస్థితి. సో పుటిన్ యెస్, లార్జ్ స్కేల్ విన్నర్. ఈ అగ్రీమెంట్‌లో పుటిన్‌కి డెఫినిట్‌గా ఒక రోల్ ఉంది పవన్ అంటే గారు దాంట్లో. అతనిది ఇరాన్‌కి సహాయం చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. అంటే ఇరాన్ ట్రంప్ సహాయం చేస్తారు. ఎందుకు చేయరు? హ్మ్. డబ్బులొస్తుంది గదా! హ్మ్. ఇరాన్ ఆయుధాలు ఇస్తారు కావాలంటే రేపు. హ్మ్. ఓకే. సో ఇరాన్‌తోనే ఆయనకి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఉంది. ఇప్పుడు కాదు కదా! ఏం హెల్ప్ చేస్తాడు? శాటిలైట్ ఇమేజరీ ఇస్తాడు. రియల్ టైమ్ శాటిలైట్ ఇమేజరీ. హ్మ్. అమెరికన్ షిప్‌లు ఇక్కడ కూర్చొని బ్రిటిష్ షిప్‌లు ఇక్కడున్నాయి. వీళ్ళు తిన్న ప్లేన్‌లు ఇక్కడున్నాయి. చూసుకొని కొట్టాలంటే కొట్టేసుకో. హ్మ్. అంటే సురేష్ గారు ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఇప్పటిదాకా రీజనల్‌గా అంటే ఇరాను, ఇజ్రాయిలు లేకపోతే వాళ్ళ ప్రాక్సీసు లేకపోతే యూఎస్ వాళ్ళు అక్కడ గల్ఫ్‌లో ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ వాళ్ళు గల్ఫ్ మీద దాడి చేయడం ఇది రీజనల్‌గానే కనిపించింది ఇప్పటిదాకా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ గర్గ్ మీద దాడి అనేది చైనాకి ఇబ్బంది కలిగించడం. రెండోది లేటెస్ట్‌గా రష్యాకి, ఇరాన్‌కి సంబంధాలున్నాయి. ఇరాన్ వెనకాల రష్యా ఉంది అనేది ట్రంప్ ప్రకటన. ఇవన్నీ చూస్తుంటే ఒక వార్ సిట్యుయేషన్ అది రీజనల్ నుంచి గ్లోబల్‌గా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదా? అది రీజనల్‌గానే ఉండిపోతుంది. హ్మ్. ఏ యుద్ధం వచ్చినా గానీ దాంట్లో చాలా ప్లేయర్స్ దిగుతారు బయట నుంచి. హ్మ్. చైనా లేదనుకుంటున్నారా దీంట్లో? అవును. చైనా రోల్ కూడా ఉంది దీంట్లో. హ్మ్. చైనా కూడా సహాయం చేస్తున్నారు ఇరాన్‌కి. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తున్నారు కదా! అవును. చైనా కూడా సహాయం చేస్తారు. ఏం చేస్తారు? మీకు గుర్తుంటుంది మన దగ్గర ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అవును. పాకిస్తాన్‌కి రియల్ చేసాడు టైమ్ కదా! ఇంటెలిజెన్స్ ఇచ్చింది చైనా. అవును. పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేవు. హ్మ్. సో మన ఎయిర్ ఫీల్డ్స్ ఎక్కడుంది? మన ఎయిర్ ఫీల్డ్‌లో ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్ కూర్చున్నారు? మన ఎయిర్ ఫీల్డ్ నుంచి ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుంది? ఇదంతా చైనా పాకిస్తాన్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్‌కి ఇస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదా? ఏం లేదు. ఇప్పుడు మనం హ్మ్. ఎందుకంటే ట్రంప్ క్యాంప్‌లని ఇవాళ పొద్దున్న ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్‌లో ఇదే వచ్చింది. ఆ క్యాంప్‌లో ఒక గొడవ నడుస్తుంది. ఏంటది? కొంతమంది మనం ఎగ్జిట్ అయితున్నాం అంటున్నారు. హ్మ్. ఎగ్జిట్ కావాలంటే మనం గెలిచామని చెప్పాలి కదా! ట్రంప్ డైలీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అయిపోయింది యుద్ధం. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదు, హ్మ్. కమ్యూనికేషన్ లేదు. మనం గెలిచేసాం. వీళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇంకా అక్కడ. అది కాదు ఆయన హ్మ్. చెప్పిన 10 నిమిషాలు వాడు 2, 3 సార్లు మళ్ళీ ఇంకా కొడతాడు ఆడు. కొట్టేస్తున్నాడు. అవును. ఓకే. అప్పుడు మళ్ళీ ట్రంప్ మళ్ళీ షెల్‌లో వెళ్ళిపోతాడు. ఆ! అటువైపు ఇంకొక టీమ్ ఉన్నారు. వాళ్ళేమంటున్నారంటే లిజన్ వి హావ్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. ఈ ప్రాబ్లమ్ ఏంటో సార్ట్ ఔట్ చేయాలంటే మీరు ముందు అలైస్‌ని పిలిపించుకోండి. ఇది వెస్ట్ ఏషియాలో ఉన్న సౌదీ అరేబియా గాని, ఖత్తర్ గాని వీరందరిని పిలిపించుకొని హ్మ్. మీరు ఇరాన్‌తోని మాట్లాడండి. మేము వెళ్ళిపోతాం. జరిగిందంతా జరిగింది. హ్మ్. మీకు కూడా చాలా మటుకు నష్టాలొచ్చింది. మాకు గూడా వచ్చినాయి. మేము గూడా వెళ్ళిపోతాం. మీరు కూడా చూసుకోండి. ఇప్పటికి లెట్ అస్ క్లోజ్ దిస్ చాప్టర్. హ్మ్.
మిడ్ టర్మ్ పోల్స్ అయినాక చూద్దాం. నవంబర్ తర్వాత మళ్ళీ కావాలంటే రీవిజిట్ చేద్దాం. హ్మ్. ఇప్పటికి యురేనియం మర్చిపోండి, మిసైల్స్ మర్చిపోండి, డ్రోన్లు మర్చిపోండి. కానీ స్టెప్స్ అలా అటువైపు వెళ్ళట్లేదు కదా! ఎందుకంటే మీరు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు మళ్ళీ లోకంలో. హ్మ్. ప్రపంచ పోలీస్ నేనేం చెప్పిన మనిషి రేపేం అవును. చేస్తాడు? హ్మ్. ఇరాన్ లాంటి రాష్ట్రం మిమ్మల్ని ఓడించారండి అని చెప్తారు. మీరు నవ్వుతారు అవును. ట్రంప్ మీద. అది ట్రంప్‌కున్న భయం అన్నమాట. పరువు పోతుంది మొత్తం. పరువు 100% పోతుంది. హ్మ్. దాంట్లో డౌట్ లేదు. సో ఇట్ ఈస్ ఎ క్యాచ్ 22 సిట్యుయేషన్. హ్మ్. చేస్తే ప్రాబ్లమ్, చేయకపోతే కూడా ప్రాబ్లమ్. హ్మ్. ఇది పవన్ గారు.